హలో ఫ్రెండ్స్ అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ సరోజ్ రజనీకాంత్. ఈ రోజు ఎపిసోడ్ లో ఎండ్ గేమ్ ఫ్యాన్ థియరీస్ ని డిస్కస్ చేయబోతున్నాను. ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే థియరీస్ అన్ని నేను రెడిట్ నుండి కలెక్ట్ చేశాను. వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. వితౌట్ ఫర్దర్ డు లెట్స్ రోల్ ద ఇంట్రో. ఎండ్ గేమ్ ఈవెంట్స్ కి మరియు ఇన్ఫినిటీ వార్ ఈవెంట్స్ కి మధ్య 5 సంవత్సరాలు గ్యాప్ ఉంది. అంటే ఎండ్ గేమ్ ఈవెంట్స్ అన్ని 2022లో జరుగుతున్నాయి. ఈ థియరీ బిగినింగ్ లో టోనీ స్టార్క్ ఎర్త్పైకి ఎంట్రీ ఇచ్చాడు. నిక్ ఫ్యూరీ డిసింటిగ్రేట్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు టోనీ స్టార్క్ షీల్డ్ ని రన్ చేస్తున్నాడు. మరోవైపు కెప్టెన్ రాజర్స్ అండ్ నతాషా క్లిట్ బాటన్ కోసం వెతుకుతున్నారు. ప్రజలందరూ ఇప్పటికీ డెసిమేషన్ ఈవెంట్ నుండి కోలుకోలేదు. మరోవైపు డాక్టర్ ఎరిక్ సెల్విక్ అండ్ డార్సీ ఈ డెసిమేషన్ ఈవెంట్ ఎలా జరిగిందని రీసెర్చ్ చేస్తున్నారు. ఈ రీసెర్చ్ చేస్తుండగా వీళ్ళకి ఒక ప్రమాదం గురించి తెలిసింది. ఈ ప్రమాదాన్ని ఇప్పుడు అడ్డుకోకపోతే ఈ 50% లివింగ్ బీయింగ్స్ కూడా చనిపోతారు. మరోవైపు స్కాట్ లాంగ్ టైమ్ వాటర్స్ ని యూజ్ చేసి క్వాంటమ్ రియలం నుండి బయటకు వచ్చాడు. కానీ స్కాట్ ఫ్యూచర్ కి వెళ్లిపోయాడు. ఇక్కడ స్కాట్ తన కూతురు యంగర్ వర్షన్ కేసీ లాంగ్ ని కలుసుకున్నాడు. కేసీ లాంగ్ స్కాట్ కి తను తయారు చేసిన రిస్ట్ డివైస్ ఇచ్చి మళ్ళీ ప్రెజెంట్ టైం లోకి పంపించింది. అలాగే థానోస్ టైటన్ 2 ప్లానెట్ లో తన నార్మల్ లైఫ్ ని జీవిస్తున్నాడు. కానీ థానోస్ ఇప్పటికీ గమోరాని మర్చిపోలేకపోతున్నాడు. మరోవైపు రాకెట్ అండ్ థార్ అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ లో కనిపిస్తున్నారు. అంతలో టోనీ స్టార్క్ శాటిలైట్స్ ఒక డిస్ట్రెస్ సిగ్నల్స్ ని ట్రాక్ చేశాయి. ఈ డిస్ట్రెస్ సిగ్నల్ ని గ్రాండ్ మాస్టర్ ప్లానెట్ సకార్ నుండి పంపించాడు. ఈ సిగ్నల్ ని ఫాలో అవుతూ థార్ అండ్ రాకెట్ బైఫ్రాస్ట్ ని యూజ్ చేసి సకర్ ప్లానెట్ కి ఎంట్రీ ఇచ్చారు. కానీ సకర్ ప్లానెట్ లో ఎటు చూసినా విధ్వంసం మాత్రమే కనిపిస్తుంది. సకర్ ప్లానెట్ ని డిస్ట్రాయ్ చేసింది హుడ్ అనే ఒక ఏలియన్ రేస్. కానీ థార్ అండ్ రాకెట్ కొంతమంది సకారియన్స్ ని కాపాడారు. ఇక్కడే థార్ కెప్టెన్ మార్వెల్ ని కలుసుకున్నాడు. ఫైనల్ గా వాల్కరీ కొంతమంది అస్గార్డియన్స్ తో ఎర్త్ అట్మాస్ఫియర్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అవెంజర్స్ బేస్ లో థార్ హుడ్ ఏలియన్ రేస్ ఎంత ప్రమాదకరమో కెప్టెన్ కి మరియు అవెంజర్స్ కి వివరిస్తున్నాడు. హుడ్ ఏలియన్ రేస్ యూనివర్స్ ని డిస్ట్రాయ్ చేసే వరకు ట్రావెల్ చేస్తూనే ఉంటాయి. మరోవైపు థానోస్ తను పెద్ద తప్పు చేశాడని గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. అంతలో థానోస్ కి హుడ్ ఏలియన్ రేస్ గురించి తెలిసింది. వెంటనే థానోస్ తన ఆర్మర్ ని ధరించి అవెంజర్స్ హెడ్ క్వార్టర్స్ లోకి టెలిపోర్ట్ అయ్యాడు. థానోస్ ని చూసిన నెబులా తన పైన అటాక్ చేయడానికి వెళ్తుంది. కానీ థానోస్ నెబులాని నాకౌట్ చేశాడు. థానోస్ అవెంజర్స్ తో అంటున్నాడు, నేను ఇక్కడికి మాట్లాడడానికి వచ్చాను. ఇది విన్న కెప్టెన్ అమెరికా థానోస్ కి మాట్లాడడానికి అవకాశం ఇచ్చాడు. థానోస్ అవెంజర్స్ తో అంటున్నాడు, నా స్నాప్ కారణంగా ఫ్యాబ్రిక్ ఆఫ్ రియాలిటీ పైన ప్రభావం పడింది. ఇన్ఫినిట్ పవర్ ని యూజ్ చేయడం వల్ల మరో డైమెన్షన్ గేట్వే ఓపెన్ అయింది. ఆ డైమెన్షన్ లో అత్యంత ప్రమాదకరమైన హుడ్ అనే ఏలియన్ రేస్ ని బంధించారు. హుడ్ అనే ఏలియన్ రేస్ ఒకానొక సమయంలో లివింగ్ ట్రైబ్యునల్ కి సర్వ్ చేసేవి. కానీ హుడ్ ఏలియన్ రేస్ కంట్రోల్ తప్పి సెలెస్టియల్ జాతిని చంపడం మొదలుపెట్టాయి. ఒక ఫన్ ఫ్యాక్ట్ చెప్పాలంటే మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో లివింగ్ ట్రైబ్యునల్ అనే క్యారెక్టర్ ఉంది. ఫ్యాన్ థియరీ ఎగ్జాంపుల్ ప్రకారం నోవేర్ లో కనిపించిన సెలెస్టియల్ తలని హుడ్ జాతే హతమార్చారు. ఈ రీజన్ వల్ల సెలెస్టియల్స్ అండ్ కాస్మిక్ ఎంటిటీస్ కలిసి హుడ్ జాతిని మరో డైమెన్షన్ లో బంధించారు. కానీ నా స్నాప్ ఇంపాక్ట్ ఆ డైమెన్షన్ పై కూడా పడింది. ఇప్పుడు ఆ ఏలియన్ రేస్ కోపంతో రగిలిపోతున్నాయి. ఈ ఏలియన్ రేస్ ఇన్ఫినిటీ జెమ్స్ ని వెతుకుతూ నా వెనుక వస్తాయి. కానీ ఇప్పుడు నేను ఈ స్నాప్ ఎఫెక్ట్ ని రివర్స్ చేయాలనుకుంటున్నాను. ఈ స్నాప్ ఎఫెక్ట్ ని రివర్స్ చేయడానికి నాకు మీ సహాయం కావాలి. ఇన్ఫినిట్ పవర్ ని యూజ్ చేయడం వల్ల గాంట్లెట్ అండ్ ఇన్ఫినిటీ జెమ్స్ రెండు డ్యామేజ్ అయ్యాయి. మరోవైపు టోనీ స్టార్క్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ గాంట్లెట్ ని తయారు చేయడానికి మళ్ళీ వెళ్తున్నాడు. కానీ ఆ గాంట్లెట్ లో ఈ డ్యామేజ్ అయిన ఇన్ఫినిటీ జెమ్స్ ని అమర్చరాదు. అంతలో స్కాట్ లాంగ్ టైమ్ వార్టెక్స్ ఐడియాని టోనీ స్టార్క్ కి వివరించాడు. టైమ్ వార్టెక్స్ ని యూజ్ చేయడం రిస్క్ తో కూడుకున్న పని. కానీ అవెంజర్స్ కి ఇది తప్ప మరో చాయిస్ లేదు. ఆ తర్వాత టోనీ స్టార్క్ అండ్ స్కాట్ లాంగ్ న్యూయార్క్ బ్యాటిల్ కి వెళ్లి మైండ్ జెమ్ ని మరియు స్పేస్ స్టోన్ ని కలెక్ట్ చేశారు. అలాగే థార్ అండ్ వాల్కరీ రియాలిటీ స్టోన్ ని తీసుకొచ్చారు. మరోవైపు రాకెట్ అండ్ నెబులా పవర్ స్టోన్ కోసం జాండర్ ప్లానెట్ కి వెళ్లారు. అలాగే వాంగ్ టైమ్ స్టోన్ ని అవెంజర్స్ కి అందజేశాడు. మరోవైపు థానోస్ వార్మర్ కి వెళ్లి సోల్ స్టోన్ ని కలెక్ట్ చేసుకున్నాడు. ఇన్ఫినిటీ జెమ్స్ ని కలెక్ట్ చేసి అందరూ ప్రెజెంట్ టైమ్ లైన్ లోకి చేరుకున్నారు. ఆ తర్వాత టోనీ ఈ జెమ్స్ ని తీసుకొని ఒక గాంట్లెట్ ని తయారు చేస్తున్నాడు. మరోవైపు థార్ నైన్ రియల్మ్స్ లో ట్రావెల్ చేస్తూ బెస్ట్ వారియర్స్ ని ఎర్త్ పైకి తీసుకొస్తున్నాడు.
ఇన్ఫినిటీ జెమ్స్ ఎర్త్ పైన ఉండడంతో ద హుడ్ ఏలియన్ రేస్ ఎర్త్ పైకి వస్తుంది. వెంటనే హుడ్ న్యూయార్క్ సిటీ పైన అటాక్ చేస్తున్నాయి. ఈ ఏలియన్ రేస్ ని అడ్డుకోవడానికి ఎవెంజర్స్ తో పాటు థానోస్ కూడా బయలుదేరాడు. ఇక్కడ థానోస్ తన డబుల్ ఎడ్జ్ వెపన్ తో హుడ్ పైన అటాక్ చేస్తున్నాడు. అంతలో కెప్టెన్ ఎవెంజర్స్ అసెంబల్ అన్నాడు. వెంటనే ఎవెంజర్స్ అందరూ ఈ ఏలియన్ రేస్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ హుడ్ ఆర్మీ అవుటర్ రేస్ కంటే చాలా ప్రమాదకరంగా ఉంది. మరోవైపు కెప్టెన్ మార్వెల్ అండ్ థార్ హుడ్ ఆర్మీ ఏలియన్ షిప్స్ ని డిస్ట్రాయ్ చేస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ బ్యాటిల్లో యాంట్ మ్యాన్ అండ్ ప్రొఫెసర్ హల్క్ హుడ్ ఏలియన్ రేస్ పైన అటాక్ చేస్తున్నారు. కానీ ఈ ఏలియన్ రేస్ హీరోస్ అందరినీ ఓవర్కమ్ చేస్తున్నాయి. ఈ షాట్ లో ఎవెంజర్స్ అందరూ ఓడిపోతున్నారు. మరోవైపు కెప్టెన్ మార్వెల్ అండ్ థార్ కూడా అలసిపోయారు. కానీ ఈ ఆర్మీ షిప్స్ మాత్రం ఎర్త్ వైపు వస్తూనే ఉన్నాయి. అంతలో టోనీ స్టార్క్ ఇక్కడ తన సిగ్నేచర్ మూవ్ తో ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పటి వరకు ఎవెంజర్స్ అందరూ టోనీ స్టార్క్ ఒక గాంట్లెట్ ని తయారు చేస్తున్నారని అనుకున్నారు. కానీ టోనీ స్టార్క్ గాంట్లెట్ ని తయారు చేయలేదు. టోనీ ఇన్ఫినిటీ జెమ్స్ తో కలిపి ఒక ఆర్మర్ ని తయారు చేశాడు. ఈ ఆర్మర్ పేరు మార్క్ ఇన్ఫినిటీ. అంతలో టోనీ స్టార్క్ పవర్ స్టోన్ ని యూజ్ చేసి హుడ్ ఏలియన్ రేస్ ని పూర్తిగా హతమార్చాడు. వెంటనే టోనీ స్టార్క్ టైమ్ స్టోన్ ని యూజ్ చేసి మళ్ళీ ఇన్ఫినిటీ వార్ టైమ్ లైన్ లోకి తీసుకువెళ్లాడు. ఈ టైమ్ లైన్ లో థార్ థానోస్ చెస్ట్ పైన కాకుండా తన హెడ్ పైన అటాక్ చేశాడు. అంటే ఇప్పటి వరకు థానోస్ అసలు స్నాపే చేయలేదు. స్నాప్ చేయలేదు కాబట్టి ఆ ఏలియన్ రేస్ ఇప్పటికీ అదే డైమెన్షన్ లో ఉన్నాయి. మరోవైపు స్టీవ్ రాజర్స్ కెప్టెన్ అమెరికా ఐడెంటిటీ నుండి రిటైర్మెంట్ తీసుకున్నాడు. అలాగే రాకెట్ అండ్ గ్రూట్ మళ్ళీ స్పేస్ లోకి వెళ్లిపోయారు. అలాగే థార్ నార్వేలో ఒక ఎస్గర్ ని తయారు చేస్తున్నాడు. మరోవైపు డాక్టర్ స్ట్రేంజ్ శాంక్టమ్ శాంక్టోరమ్ లో కనిపిస్తున్నాడు. టోనీ స్టార్క్ ఈ ఇన్ఫినిటీ జెమ్స్ ని డాక్టర్ స్ట్రేంజ్ కి అందజేశాడు. ఈ షాట్ లో డాక్టర్ స్ట్రేంజ్ ఒక టీం ని ఫామ్ చేశాడు. డాక్టర్ స్ట్రేంజ్ ఈ టీం మెంబర్స్ కి ఒక్కొక్క జెమ్ ని ప్రెజెంట్ చేశాడు. ఈ టీం పేరు చెప్పాలంటే ఇన్ఫినిటీ వాచ్. వెల్ గాయ్స్, ఇదే అవెంజర్స్ 4 ఫ్యాన్ మేడ్ థియరీ. అవెంజర్స్ 4 ఇలానే ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయకండి. కేవలం ఇది ఫ్యాన్ థియరీ మాత్రమే. మీకు ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి. అలాగే మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. న్యూ అప్డేట్స్ కోసం మా ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ రజనీకాంత్.